హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SSOMNS అకాడమీ. ప్రీవియస్ క్లాస్లో మనం రెక్టాంగిల్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ చూసినాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాస్లో ఇంట్రొడక్షన్ చూసినాం, సెకండ్ క్లాస్లో దానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్ చూసినాం ఫ్రెండ్స్. ఓకే, ఆ క్లాస్ చూడండి, 1-2 క్లాస్ చూడండి, రెక్టాంగిల్కి సంబంధించిన ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చూడండి. అది చూసిన తర్వాత మీరు చూడండి ఫ్రెండ్స్, మంచి అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రాకార తివాచి వైశాల్యం 32 చదరపు మీటర్లు మరియు చుట్టుకొలత 24 మీటర్లు అయినా దాని పొడవు కనుగొనమని వచ్చాడు ఫ్రెండ్స్. దాని పొడవు కనుగొనము. నేను ఇక్కడ ఫార్ములా రాసిన ఒకటి, ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. x² - x × p/2 + a = 0. ఫస్ట్ మనం షార్ట్ కట్ ట్రై చేద్దాం. చూడండి, 32 ఏందండి ఇక్కడ వైశాల్యం. వైశాల్యం ఫార్ములా ఏంది? L × V. 32 చదరపు మీటర్లు. చుట్టుకొలత 2 × L + B 24. 2 × L + B 24. చుట్టుకొలత 2 1s 2 12s అండి. ఓకే, L × B 32. సో మనం ఏం నంబర్స్ని మల్టిపుల్ చేస్తే మనకు 32 వస్తుందండి. 8 × 4 8 4s 32 అంటే 8 4s 32 వచ్చింది. సో L = 8, B = 4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 32 వచ్చిందండి. సో ఈ రెండింటిని ఎడిషన్ చేస్తే మనకి ఏం రావాలి? ఇక్కడ 12 రావాలి. 8 + 4 ఎడిషన్ చేస్తే ఏమొచ్చిందండి? 32 వచ్చింది. సారీ, 12 రావాలండి. 8 + 4 యాడ్ చేస్తే ఏం రావాలి? 12 రావాలి. ఓకే, సో 12 వచ్చిందో చూడండి. 12 వచ్చింది కదండి. 8 + 4 12 అంటే మన ఆన్సర్ ఏమైంది ఇక్కడ? 8 1 4 1 అంటే లెంత్ 8 అవుతుంది, బ్రెడ్త్ 4 అవుతుంది. సో ఆన్సర్ ఏమైతే ఇక్కడ 8 సెంటీమీటర్ ఇస్ ఆన్సర్. ఇది మనం షార్ట్గా చేస్తారు ఫ్రెండ్స్. మనం ఫార్ములా ప్రకారం చేస్తే x² - x × p/2 + a = 0 ఫార్ములా. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించండి. ఇక్కడ p అంటే ఏంది? పెరిమీటర్ చుట్టుకొలత. a అంటే ఏరియా, వైశాల్యం. చూడండి, x² - x పెరిమీటర్ ఎంత ఉందండి? 24. 24/2 + 32 = 0. 32 = 0. 2 1s 2 12s అండి. x² - 12x + 32 = 0. మనకు డైరెక్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఈ ఫార్ములా ఉపయోగిస్తే ఏమొస్తే? డైరెక్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం రాస్తున్నా? 12 -8 -4 రాస్తున్నా. చూడండి, ఈ రెండింటిని మనం ఎడిషన్ చేసినప్పుడు ఏమవుతుందండి? -12 రావాలి. ఈ రెండింటిని మల్టిపుల్ చేసినప్పుడు ఇక్కడ రావాలి. -8 × -4 చేసినప్పుడు ఏం రావాలా? ఈ సి టర్మ్, థర్డ్ టర్మ్ రావాలి. -8 4s 32 -8 × -4. సో కారణాంక ఫ్యాక్టర్స్ ఏమవుతుందండి? -8 -4 అవుతుంది. -8 -4 అవుతుంది. సో మూలాలు ఏమవుతుంది? ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలండి? ప్లస్ తీసుకోవాలి. సో రెండింటికి మైనస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం తీసుకుంటాం? ఇక్కడ పాజిటివ్ నెంబర్ తీసుకోవాలి. 8 ఒకటి అవుతుందండి, 4 అవుతుంది. x = 8 అనేది ఒక వాల్యూ అవుతుంది, x = 4 అనేది ఇంకో వాల్యూ అవుతుంది. ఓకే, x = 8 అనేది ఒక వాల్యూ అవుతుంది, x = 4 అనేది ఒక వాల్యూ అవుతుంది. సో లెంత్ లాంగెస్ట్ సైడ్ కదా లెంత్, కాబట్టి మనం ఏం తీసుకోవాలండి? x అనేది లెంత్గా తీసుకుంటే ఆన్సర్ ఏమవుతుంది? 8 సెంటీమీటర్ అనేది 8 ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఈ ప్రాబ్లమ్ని ఇలా ఫార్ములా ఉపయోగించుకోవడం మీరు చేయొచ్చు. ఓకే, రైట్, అర్థమైందండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండో అర్థం చేసుకోండి. 32 ఏంది? వైశాల్యం. ఏరియా ఇచ్చిండు, చుట్టుకొలత ఇచ్చిండు. దాని నుంచి మనం పొడవును కనుక్కోను. ఫస్ట్ ప్రాబ్లం అనేది మీరు 2-3 టైమ్స్ చదివితే మీకు అర్థమైపోతుందండి. L × B = 32, 2 × L + B = 24. అర్థమైందా? రైట్. సెకండ్ ప్రాబ్లం, ఒక స్థలం పొడవు దాని వెడల్పునకు 4 రెట్లు 12 చదరపు మీటర్ల వైశాల్యం గల ఆట స్థలం మొత్తం వైశాల్యంలో 1/3వ వంతు ఉన్నచో ఆ స్థలం పొడవు మీటర్లలో. అర్థమైందండి ప్రాబ్లం? ఆ ప్రాబ్లమ్ను 2-3 టైమ్స్ చదవండి. ఇలాంటి ప్రాబ్లమ్సే మనకు వస్తాయి ఎగ్జామ్లో. ఇలా అప్లికేషన్ బిట్సే అడుగుతారండి ఫ్రెండ్స్. చూడండి, ఇలాంటి ప్రాబ్లం ఒక 2-3 టైమ్స్ చదివితే మీకు అర్థమైపోతుంది. చూడండి, ఒక స్థలం పొడవు ఏముంది? దాని వెడల్పునకు 4 రెట్లు ఉందండి. అంటే ఏమనుకోవాలి? ఇక్కడ వెడల్పు x అనుకుంటే పొడవు ఏమవుతుంది? 4x అవుతుంది. ఈ ఏరియా అనేది, ఈ వైశాల్యం అనేది, ఈ 1200 చదరపు మీటర్ల వైశాల్యం గల ఆట స్థలం ఉంది కదా, ఈ వైశాల్యంలో 3వ వంతు ఏమవుతుంది? 1200 చదరపు మీటర్ల వైశాల్యం గల ఆట స్థలం అవుతుంది. ఓకే, చూడండి, దాన్ని ఎలా రాస్తున్నాం చూడండి. ఇంకా రాశాను చూడండి. b = x అనుకుందాం అండి. b = ఏమనుకుందాం? x అనుకుందాం. 4 రెట్లు కదా, లెంత్ ఏమవుతుంది? 4x అవుతుంది. చూడండి, ఈ L × B కనుక్కుందాం ఫస్ట్. ఈ L × B ఏంది? ఏరియా. ఏరియా ఏమవుతుందండి? 4x × x 4x² అవుతుంది. 4x² అవుతుంది. ఎంత 4x²? ఈ 4x² అనేది చూడండి, ఇక్కడ 1200 మీటర్ల గల చదరపు మీటర్ల వైశాల్యం గల ఆట స్థలం ఉంది. 1200 చదరపు మీటర్ల వైశాల్యం గల ఆట స్థలం ఉంది. చూడండి, ఈ వైశాల్యంలో ఈ 4x² వైశాల్యం ఉంది కదా, ఈ 4x² స్థలం పొడవు వైశాల్యంలో 3వ వంతు. ఈ స్థలం పొడవు వైశాల్యంలో 3వ వంతు ఏమున్నది? ఇక్కడ 1200 చదరపు మీటర్ల వైశాల్యం గల ఆట స్థలం ఉంది. అదే రాసిన ఫ్రెండ్స్ రిలేషన్. ఈ స్థలం పొడవు, ఈ స్థలం యొక్క వైశాల్యం 3వ వంతులో 1200 చదరపు మీటర్ల వైశాల్యం గల ఆట స్థలం ఉంది. ఇక్కడ చూడండి, 1/3 × 4x² రాసిన. ఓకే,
చూడండి 4x స్క్వేర్, 4 1 జా 4, 4 3 జా 12, 4 0 0. నో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 3 3 జా 900, 3 3 జా 900. నా x ఏమవుతుందండి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అండర్ రూట్ ఆఫ్ 900, అండర్ రూట్ ఆఫ్ 900 అయితే అండర్ రూట్ ఆఫ్ 900. నా x ఈజ్ ఈక్వల్ టు ఏమైతే అండర్ రూట్ ఆఫ్ 900. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 900 30, స్క్వేర్ రూట్ ఆఫ్ 900 ఏమైతే 30. నా b ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు x అనుకుంటే ఏమైంది 30 అయింది. నా లెంత్ ఏమైంది ఇక్కడ 4 రేట్లు ఎక్కువ కదా 4x అయింది. సో 4 ఇంటూ 30 ఎంత అండి 120. సో ఆన్సర్ ఉందా ఇక్కడ 120 ఉందండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. ఒక దీర్ఘ చతురస్రాకార స్థలం పొడవు వెడల్పుల నిష్పత్తి 5:3. పొడవు వెడల్పుల నిష్పత్తి ఇచ్చిండు 5:3. దాని చుట్టూ కంచె వేయుటకు మీటర్కి ఎంత ఖర్చు అయిందండి ₹7.50 చొప్పున ఖర్చు చేసిండు. మొత్తం రూపాయలు ఎన్ని ఖర్చు చేసిండు ₹3000 ఖర్చు చేసిండు యజమాని. సో ఆ ₹3000 ఖర్చు చేసినతో ఆ స్థలం పొడవు వెడల్పుల భేదం ఎంత? క్వశ్చన్ అర్థమైందండి. ఇంకోసారి చదువుతుండండి. ఒక దీర్ఘ చతురస్రాకార స్థలం పొడవు వెడల్పుల నిష్పత్తి 5:3. దాని చుట్టూ కంచె వేయుటకు మీటర్కు ₹7.50 చొప్పున దాని యజమాని ₹3000 ఖర్చు చేసినతో ఆ స్థలం పొడవు వెడల్పుల భేదం ఎంత? చూడండి ఇక్కడ మనకు నిష్పత్తి ఇచ్చింది. ఈ నిష్పత్తిని ఏం రాసినండి ఇక్కడ నిష్పత్తిని 5x అనుకున్నా 3x అనుకున్నాను. ఓకే నిష్పత్తిని 5x 3x అనుకున్నా. ఇక్కడ పెరిమీటర్ చూడండి. పెరిమీటర్ ఎలా వచ్చింది మనకు మొత్తం రూపాయలను ఒక మీటర్ రూపాయలతో భాగిస్తే ఏమవుతుంది మనకు పెరిమీటర్ వస్తుంది. సో ₹3000 మొత్తం ₹7.50 చొప్పున ఒక మీటర్ ఖర్చు చేసిన దీంతో మనం భాగిస్తే మనకి ఏమవుతుంది చుట్టుకొలత వస్తా అంటే చూడండి ఇక్కడ 3000/7.50 ₹7.50. డెసిమల్ పాయింట్ రిమూవ్ చేసిన తర్వాత ఈ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కదండి డినామినేటర్లో. మన న్యూమరేటర్లో 200 రాసుకోవాలండి. ఓకే 1 తర్వాత 2 జీరోస్ రాసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 2 జా 5 15 జా 5 2 జా 5 15 జా 15 1 జా అగైన్ 15 2 జా 30 0 0. 200 ఇంటూ 2 ఏమవుతుందండి 400 మీటర్ వచ్చింది. ఓకే నా ఇప్పుడు ఈ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఏంది ఇది పెరిమీటర్. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 400 మీటర్. నౌ 2 1 జా 2 200 జా. ఓకే ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 200 అయింది. ఓకే మనం ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 5x బి ఈజ్ ఈక్వల్ టు 3x అనుకున్నాం కదా. నిష్పత్తి ఇచ్చింది కదా ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 5x ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ 200. 5x ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ 200. నౌ 8x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 200. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 200/8 అంటే 25 వస్తుంది. ఓకే 8 1 జా 8, 8 2 జా 16, 4 ఉంటుంది కదా 8 5 జా 40. x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 25 వచ్చింది. ఇప్పుడు మనం లెంత్ కనుక్కుందాం. లెంత్ ఏమైంది 5x కదా 5 ఇంటూ 25, 25 5 ఎంత 125. ఓకే నెక్స్ట్ బెడ్త్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 కదా 3x కదా 3 ఇంటూ 25, 25 3 జా 75. వీటి యొక్క భేదం అడిగింది. పొడవు వెడల్పుల భేదం అడిగింది. ఎల్ మైనస్ బి భేదం ఎంత అంటే 125 మైనస్ 75. 125 మైనస్ 75 ఎంత అండి 50. ఓకే 125 మైనస్ 75 ఎంత 50. సో ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం 30 మీటర్ల పొడవు మరియు 16 మీటర్ల వెడల్పు గల ఒక దీర్ఘ చతురస్రాకార కోర్టు స్థలం పై 2.5 మీటర్లు పొడవు 2 మీటర్ల వెడల్పు కొలతలు గల రాళ్లను ఎన్ని పరచవచ్చును? క్వశ్చన్ చూడండి. దీర్ఘ చతురస్రాకార కోర్టు స్థలం ఉంది. ఎంత ఉంది పొడవు 30 మీటర్ల పొడవు ఉంది, 16.5 మీటర్ల వెడల్పు ఉంది. దానిపైన 2.5 మీటర్ల పొడవు మరియు 2 మీటర్ల వెడల్పు గల రాళ్లను ఎన్ని పరచవచ్చును అనే క్వశ్చన్ అండి. సో ఇక్కడ నేను ఫార్ములా రాసిన రాళ్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ కోర్టు స్థల వైశాల్యం కనుక్కోవాలా రాయి వైశాల్యం కనుక్కోవాలా. కోర్టు స్థల వైశాల్యం కనుక్కోవాలా రాయి వైశాల్యం కనుక్కోవాలా. ఇది ఏ రూపంలో ఉందండి ఇక్కడ మనకు ఏ రూపంలో ఉంది దీర్ఘ చతురస్రాకార రూపంలో ఉంది కదా. సో దీర్ఘ చతురస్రాకారం రూపం ఉంది కాబట్టి దీని యొక్క వైశాల్యం ఏమైతే అండి వైశాల్యం L ఇంటూ బి అవుతుంది. వైశాల్యం ఏమవుతుంది L ఇంటూ బి. ఇది ఫార్ములా వస్తే మనకు ఈ ప్రాబ్లం చేయొచ్చండి. చూడండి రాళ్ల సంఖ్య ఈజ్ ఈక్వల్ కోర్టు స్థల వైశాల్యం చూడండి ఇక్కడ 30 మీటర్ల పొడవు 16.5 మీటర్ల వెడల్పు. నేను రెండింటిని మల్టిపుల్ చేస్తున్నాను 30 ఇంటూ L ఇంటూ బి కదా 30 ఇంటూ 16 and 1/2 బై రాయి వైశాల్యం ఎంత ఉంది 2.5 మీటర్ల వెడల్పు పొడవు 2 మీటర్ల వెడల్పు. చూడండి ఇక్కడ 2.5 మీటర్ల
పొడవు 2 మీటర్ల వెడల్పు. దీన్ని మనం అపాక్రమ భిన్నంలోకి మార్చుకుందాం. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ 30 ఇంటూ 2 6 12. చూడండి 16 2 32. 32 ప్లస్ 1 ఎంత? 33/2 బై ఇక్కడ చూడండి 2 2 4 4 ప్లస్ 1 5/2 ఇంటూ 2. 2 2 క్యాన్సిల్ అయిపోతాయండి. ఇక్కడ 2 ఇక్కడ 15 క్యాన్సిల్ అయిపోతాయండి. ఏం మిగిలింది చూడండి, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 5 ఇక్కడ 5 3 నెక్స్ట్ స్టెప్లో కట్ చేద్దాం. 15 ఇంటూ 33/5 మిగిలిందండి. నెక్స్ట్ స్టెప్లో 15 5 1 5 3 33 3 ఎంత అండి? 99. 33 99. సో ఆన్సర్ ఈజ్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం 12 మీటర్ల పొడవు గల 10 మీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రాకార హాలు చుట్టూ 2 మీటర్ల వెడల్పున వరండా కలదు. ఇక్కడ చూడండి, ఇక్కడ పొడవుని ఇచ్చిన ఫ్రెండ్స్, పొడవు కాదు ఇక్కడ వెడల్పు. ఇది వెడల్పు. ఓకే, ఏంది? ఇది వెడల్పు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది వెడల్పు. ఇంకోసారి చదువుతున్న క్వశ్చన్ చూడండి. 12 మీటర్ల పొడవు ఇక్కడ రాసేసిన, 10 మీటర్ల వెడల్పు బ్రెడ్త్ గల దీర్ఘచతురస్రాకార హాలు చుట్టూ 2 మీటర్ల వెడల్పున 2 మీటర్ల వెడల్పు వరండా కలదు. ఆ వరండా వైశాల్యం కనుక్కోవాలి. ఈ వైశాల్యం కనుక్కోవాలి ఫ్రెండ్స్. సో ఈ వైశాల్యం మనం కనుక్కోవాలి. అర్థమవుతుందా? ఈ వైశాల్యం కనుక్కో. ఇది వరండా వైశాల్యం కనుక్కోవాలి. ఫస్ట్ దీర్ఘచతురస్రాకార హాలు పొడవు వెడల్పు ఏంది? 12 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు. ఈ వెడల్పు ఎంత ఉంది? దీని వరండా వెడల్పు ఎంత ఉంది? 2. విడత దీన్ని విడత అంటాం, 2 ఉందండి. సో ఇక్కడ విడత ఏమవుతుందండి? 2 అయింది. సో లెంత్ 12 అయింది, బెడ్త్ 10 అయిందండి. ఈ ఫార్ములాలో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తాయండి. చూడండి 2 ఇంటూ ఫార్ములా చూడండి, 2 ఇంటూ డబ్ల్యూ అంటే ఏంది? 2. ఓకే, బ్రాకెట్ ఎల్ ఎంత ఉందండి? 12. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నాండి. 12 బి ఎంత? 10 ప్లస్ 2 ఇంటూ వరండా విడత ఎంత ఉంది? 2 ఉంది. ఓకే, చూడండి 2 2 4. ఓకే, 12 ప్లస్ 10 ఎంత? 22 ప్లస్ 2 2 4. ఓకే, సో 4 ఇంటూ 22 ప్లస్ 4 ఎంత అండి? 26. మల్టిపుల్ చేయండి. 4 6 24, 2 క్యారీ, 4 2 8 ప్లస్ 2 ఎంత? 10. 104 స్క్వేర్ మీటర్స్ అండి. 104 స్క్వేర్ మీటర్స్. ఇక్కడ సెంటీమీటర్ కాదు, ఇది మీటర్స్ అండి. ఇది మీటర్స్ అండి. 104 స్క్వేర్ మీటర్స్. ఓకే, చూడండి ఇది మీటర్లో ఉంది కదా, మనకు మీటర్లో వస్తుంది 104 స్క్వేర్ మీటర్స్. దీన్ని మనం ఫార్ములా ప్రకారం చేయొచ్చు. ఫార్ములా లేకుండా చూద్దాం. ఈ బయట దీర్ఘచతురస్రాకారం ఉంది, లోపల దీర్ఘచతురస్రాకారం ఉంది. ఈ బయట దీర్ఘచతురస్రాకార వైశాల్యం నుంచి లోపలి దీర్ఘచతురస్రాకార వైశాల్యంను మనం సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు వరండా వైశాల్యం వస్తుంది. చూడండి ఇక్కడ నేను బయటది ఏంది? 16. బయట కొలతలు ఏంటండి? 16 ఇంటూ 40. చూడండి ఇది బయట దీర్ఘచతురస్రాకార పొడవు, బయట దీర్ఘచతురస్రాకార వెడల్పు, మైనస్ దీని నుంచి లోపలి దీర్ఘచతురస్రాకార పొడవు ఎంత ఉంది? 12 ఉంది. వెడల్పు ఎంత ఉంది? 10 ఉంది. 14 6 దీన్ని మల్టిపుల్ చేయండి. 14 84, 8 క్యారీ అండి. ఓకే, 14 6 84, 8 క్యారీ, 4 1 4, 4 ప్లస్ 8 ఎంత అండి? 224. ఓకే, 14 84, 8 క్యారీ, 14 1 14, 14 8 ఎంత? 22. సో 12 10 120. దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయండి. 4 - 0 4, 2 - 2 0, 2 1, 2 - 1 1. ఇలా కూడా మనం చేయొచ్చండి. స్క్వేర్ మీటర్స్. ఓకే, చూడండి ఇది స్క్వేర్ 104 వచ్చింది, ఇది కూడా 100. ఇది ఫార్ములా ప్రకారం, ఇది ఫార్ములా లేక అండి. ఇది కాన్సెప్ట్ కూడా గుర్తుపెట్టుకుంటే మన ఎగ్జామ్లో ఈజీగా అయిపోతుంది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నా కానీ మనకు ఈజీగా అయిపోతుంది. సో వరండా వైశాల్యం ఎంత అండి? 2 ఇంటూ డబ్ల్యూ ఎల్ ప్లస్ బి ప్లస్ 2w. ఈ ఫార్ములా ప్రకారం దీన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తామండి. సో ఆన్సర్ ఏమైంది? 104 స్క్వేర్ సెంటీమీటర్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.